గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారన్నారు జగన్. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చేందుకు చంద్రబాబు చేసింది ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైసీపీనే అన్నారు జగన్. అదానీ గూగుల్ కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని చెప్పారు. వైసీపీ హయాంలో భూములిచ్చి అన్ని ఏర్పాట్లు చేశామని ఆ రోజు అడుగులు వేశాం కనుకే ఇప్పుడు గూగుల్ వస్తోందని అన్నారు జగన్. విద్యార్థి విభాగం నేతలతో భేటీ అయిన ఆయన కూటమి ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో విధ్వంసం జరుగుతున్నట్టుగా చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని అని ఆరోపించారు జగన్. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2550 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. దీనివల్ల మన పిల్లలు ఇక్కడే డాక్టర్లయ్యే అవకాశం ఉండేదన్నారు జగన్. 6 కాలేజీలు వైసీపీ హయాంలో ప్రారంభమయ్యాయని, మిగిలిన 10 కాలేజీలకు 5000 కోట్లు పెడితే చాలన్నారు. ఏడాదికి 1000 కోట్ల రూపాయలు పెట్టినా సరిపోయేదన్నారు. కానీ అందుకు చంద్రబాబుకు మనసు రాలేదన్నారు జగన్. ఆయన పెట్టకపోయినా అలా వదిలేస్తే తమ ప్రభుత్వం వచ్చాక కట్టుండేవాళ్లమని అన్నారు. కానీ చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఇలాంటి వారిని ప్రశ్నించి నిలదీసే బాధ్యత విద్యార్థులదే అన్నారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న ర్యాలీలు ఉండబోతున్నట్టుగా చెప్పారు. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ పై డిసెంబర్లో ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. అంతవరకు చంద్రబాబుకు సమయం ఇద్దామన్నారు వైఎస్ జగన్. వైసీపీ హయాంలో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చి చదువుల కోసం పేదలు అప్పుల పాలు కాకుండా చూశామన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడేలా చేశామన్నారు. కానీ కూటమి సర్కార్ వచ్చి అన్నింటినీ ధ్వంసం చేసేసిందని అంటున్నారు జగన్.